మీకు ఇక్కడ కళ్ళకు కనబడుతుంది. ఈ యొక్క బ్రాండీ షాపులలో 25% అంటే 15% గీతా కార్మికులకు ఇవ్వాలన్న ప్రతిపాదన కేవలం మోకుదెబ్బ వాళ్ళు రవీంద్ర భారతిలో అప్పుడు మేము పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేసి ఈ ప్రతిపాదనను మరి శ్రీనివాస్ గౌడ్ గారికి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అరే ఇది అంటే మేము చేస్తే కేవలము ఈ యొక్క గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఇచ్చిన రిప్రజెంటేషన్ తోనే బ్రాండీ షాపుల్లో ఈ రోజున 15% అనేది కేవలం ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క పోరాటం. రెండోది ఈ యొక్క సర్వాయి పాపన్న గుంటలలో కూడా మరి అక్కడ ఒక 150 నుంచి 250 ఎకరాల వరకు కూడా పోగు చేసి 5,000 ఎకరాలు మరి ఈ గ్రైనేట్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటే దాన్ని పరిరక్షించాలని చెప్పేసి మోకుదెబ్బ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చేసి శ్రీనివాస్ గౌడ్ గారితో చర్చించినప్పుడు వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి 48 గంటల్లో జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో మోకుదెబ్బ పేరే ఉన్నది. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ పేరే ఉన్నది. ఈ యొక్క మోకుదెబ్బ ఏదైతున్నదో ఇది దేశిని చిన్నమల్లయ్య గారికి వారసత్వంగా వచ్చే ఆర్గనైజేషన్, వారి పేరు నిలబెట్టే ఆర్గనైజేషన్. ఆయన ఏ విధంగా అయితే పోరాటం చేసిందో గౌడ జన హక్కుల పోరాటం వాళ్ళతో మేము కలిసి పనిచేసిన చాలా మంది మేము ఆయన దగ్గర పనిచేసినాం అని చెప్పేసి చేసుకుంటున్నారు. కానీ నిజాయితీగా చిత్తశుద్ధిగా మరి ఎసోటోలైనా కానీ కన్విన్స్ చేసి మరి పనులు చేయించడంలో ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి ముందున్నది. అదే విధంగా ఈ ప్రభుత్వం మరి లాస్ట్ గవర్నమెంట్ లో శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చొరవ తీసుకున్నారు. ఒక కార్యకర్త లాగా ఒక గీతా కార్మికుడు, ఆయన ఉద్యోగస్తులైన కూడా గీతా కార్మికులు లాగానే మరి ముందుండి చాలా సమస్యలు సాల్వ్ చేశారు. మరి ఇప్పుడు కూడా అంటే ఏది కూడా ఏ కమ్యూనిటీలో పరంగా ఈ యొక్క మంత్రి పదవి వస్తుంటాయి బీసీలకు కమ్యూనిటీ పరంగా. మరి అదే విధంగా అన్నగారు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ పరంగా మళ్ళీ గౌడ బిడ్డ అని చెప్పేసి వారికి ఆ కుల ప్రాధాన్యతతో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీరు శ్రీనివాస్ గౌడ్ గారితో పోటీ పడి ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీరు చేయాలి. ఎందుకంటే మీకు ఆ సత్తా ఉన్నది. కాలేజీలో కూడా మీరు పోరాటం చేస్తున్నారు. కాకపోతే దయచేసి గీతా కార్మికులకు శ్రద్ధ వహించాలని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి మహేష్ గౌడ్ గారు కూడా మరి అలా పిసిసి ప్రెసిడెంట్ అయినారంటే దీని ప్రభావం అవుతున్నది. ఇక్కడ గీతా కార్మికులు చాలా శక్తివంతము, ఈ కమ్యూనిటీకి ఇవ్వాలా బీసీకి ఇవ్వాలా అని వచ్చినప్పుడు మరి మహేష్ గౌడ్ గారు వాళ్ళ యొక్క పనితనం ఉన్నా కూడా మరి యొక్క దీని ఆధారంగానే వారి గౌరవం దక్కింది. వారు కూడా మరి ముందుండి ఇవాళ గత ప్రభుత్వము 15% బ్రాండ్ షాపులలో ఇచ్చింది. మీరు ఎక్కిస్తామన్నారు, మీరు ఇంకొక 10% పెంచుంది. దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడదు. మీరు మహేష్ గౌడ్ సీఎం గారు చాలా చతురత వ్యక్తి. ఏదైతే ఆర్థిక భారం లేని ఇమీడియట్ సాంక్షన్ చేస్తారు. మీరు ఒక 2 గంటలు వారికి కనుక ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ 15% 25% అవుతుంది. ఈ విధంగా మరి గీతా కార్మికులకు లాభం చేసే కార్యక్రమంలో మీరు ముందుంటే మేము మీ అనుకుంది మిమ్మల్ని మా భుజాల మీద వెతుకుంటామని చెప్పేసి కూడా పార్టీతో విమర్శలు కాదు. శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్య తీసుకెళ్లినా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే గౌడ గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు ఉండే. మరి వల్ల మా పెద్దలు చాలా మంది కూడా మా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ అన్న ఉన్నాడు, మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న ఇదే నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. కానీ ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా మా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఇక్కడే పక్కన పాపికొండల కొరకు మన సర్వాయి పాపన్న గుడ్డల కొరకు కొమ్ము గుడ్డలకు పోరాటం చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోరాటం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో జీవోలు తెప్పించి వారి అనుమతులు రద్దు చేయించి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని పాపన్న గుట్టలను రక్షించుకోవడం జరిగింది. అట్లా మా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి జనగామ జిల్లాకు పాపన్న పుట్టి పెరిగినటువంటి జిల్లా జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న జిల్లాగా పేరు నామకరణ చేయాలని చెప్పి అందరి డిమాండ్ మేరకు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ
పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దాంతో పాటు గౌడ గీతా కార్మికులకు ఏదైతే ప్రధానంగా ప్రమాద బీమా ఉందో 5 లక్షలు ఉంది కదా, మిగతా రాష్ట్రాల కానీ ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల ప్రమాద బీమా ఉంది. దాన్ని 10 లక్షలకు పెంచుతామని చెప్పి స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెడతామని చెప్పి గత ప్రభుత్వమే 3 కోట్ల రూపాయలను నిధులు ప్రకటించింది, కానీ అది అమలు చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు పనులు ప్రారంభం చేయడం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే రాబోయే ఆగస్టు 18 నాడు పాపన్న జయంతిలోపు ఆ పనులను వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే కలిగిత కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వడంతో పాటు ప్రమాదం జరిగిన నెల రోజుల లోపు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అట్లా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా మద్యం షాపుల్లో గత ప్రభుత్వం ఎన్నో పోరాటాల ద్వారా సీనన్న కృషి ఫలితంగా మా పోరాటాలకు తోడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృషి ఫలితంగా ఏదైతే గౌడ గీత కార్మికులకు 15% మద్యం షాపులు ఇచ్చిండ్రో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము 20% ఇస్తామని చెప్పిను. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గదే 15% ఇస్తున్నారు కనుక ఆ 25% అమలు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా ప్రధానంగా గీతా కార్మికులు మరి ఆంధ్రప్రదేశ్ అయితే గుర్తించాలని ఉన్నప్పటికీ గెజిట్ లో ఉన్నప్పటికీ అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేస్తామని చెప్పిన కనుక వెంటనే బేషరతుగా ఏజెన్సీ గీతా కార్మికులను ఎస్టీలుగా గుర్తించేది ప్రభుత్వం గెజిట్ లో చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే గీతా కార్మికులు ఏదైతే గీతా కార్పొరేషన్ మేము అధికారంలోకి వస్తే ప్రకటిస్తామని చెప్పారు. వాస్తవానికి కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు. కానీ గత ప్రభుత్వం కూడా ఎట్లా తప్పిదం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే తప్పిదాలు చేయడం జరుగుతుంది. ఈ సభ రాజకీయ పార్టీలకు అర్థంగా మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, వ్యతిరేకం కాదు. ఏదైతే గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇక రేపు ఎన్నికలు జరుగుతాయనగా కేవలం ఎన్నికల ముందు కార్పొరేషన్లను ప్రకటించి చైర్మన్లను ప్రకటించారు, సంతోషమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ కాకుండా ముందే ఒక దాదాపు 2 సంవత్సరాల ఒక చైర్మన్ ప్రకటించి ఆ చైర్మన్ కుర్చీ ఒక అలయన్స్ ఇచ్చి ఒక వారం ఇచ్చి 2 గన్మెన్లు ఇస్తే సరిపోదు. గీతా కార్పొరేషన్ కు 5,000 కోట్ల నిధులు కేటాయించి పూర్తి కార్యవర్గానికి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి కార్యవర్గం ఎట్లయితే ఎన్నుకున్నారో ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకొని నియమించి 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కల్లుగీత వృత్తిని అభివృద్ధి చేయడం కొరకు కల్లుగీత వృత్తిని ప్రధానంగా ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించి ఏదైతే కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించి మరి ఈ ఫుడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే హరితారం పేరిట తాటిద చెట్లు మరి గత ప్రభుత్వం ఇచ్చేది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెట్లతో లేదు. ఎన్నో పోరాటాల ద్వారా 560 జీవోలు మరి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాక 1996లో 560 జీవో ఇచ్చారు. కానీ అది ఎంతో కొంత ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత అమలైంది, రాష్ట్ర వ్యాప్తంగా లేదు కనుక ఆ జీవోలు పక్కన పెట్టి జాగా లేకపోతే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవించినటువంటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో ఊసేలేదు కనుక తక్షణమే ఆ చెట్లను మరి నాటే కార్యక్రమం చేపట్టాలి, సేఫ్టీ మార్కులు ఇస్తామని చెప్పిండ్రు. కానీ అది మోచేతుకు బెల్లం పెట్టి మరి నాకమంటే అది నాలుక అందట్లేదు కనుక ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క నియోజకవర్గంలో ఒక ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒక్కూరుకో 2కో 50 20 ఇస్తే కాదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా సేఫ్టీ మోకులను ఎంతమంది మేము మిగతా వాళ్ళకి అడగట్లేదు. టీఎఫ్టీ పేరిట ఏదైతే షాపులు ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వమని మేము డిమాండ్ చేయట్లేదు. ఎవరైతే నిజాయితీగా తాటి చెట్లు గీసే వారికి, ఎందుకంటే ఈ ప్రమాదాన్ని అరికట్టడం కొరకు
చేస్తున్నటువంటి కార్యాచరణ కనుక ఆ ప్రమాదం అరికట్టాలంటే ఎవరైతే తాటి చెట్లు పైకి వరకు ఎక్కి వృత్తిని కొనసాగిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి సేఫ్టీ బహుమతి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమం చేయడం కొరకు మరో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సకల జనుల సమ్మె కొనసాగిందో రాజకీయ పార్టీలకు అర్థంగా ఈ ఉమ్మడి పోరాటాల కిల్లైనటువంటి ఈ పాత కరీంనగర్ ఇప్పుడు ఏదైతే సిద్దిపేట జిల్లా ఉన్నటువంటి హుస్నాబాద్ మేము ఇక్కడ ఏర్చుకోవడం ప్రధాన కారణం మా పెద్దలు గౌరవనీయులు దేశీ చిన్నమల్లయ్య గారు ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా గాని 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఒక నాయకుడి ప్రాంతం నుంచే పాపన్న పోరాటం చేసిన ప్రాంతం నుంచే మోగు దెబ్బ మరో పోరాటాన్ని కార్యాచరణ సిద్ధం చేయడం కొరకు మాత్రమే ఇగో ఈ హుస్నాబాద్ లో